భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ని ఒక విషయంలో అభినందించాలి. ఎందుకు అంటే సంక్షేమ పథకాలకి సంబంధించి వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించడం. అయితే ఇది ఏ మహిళలకైతే సంక్షేమం గతంలో ఏనాడు లేనటువంటిది. అప్పట్లో సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్నటువంటిది ఈ దఫా చంద్రబాబు ఎట్లాంటి రుణమాఫీ హామీలు ఇవ్వాల. జగన్ సంపూర్ణ రుణమాఫీ చేశాడు. తను వచ్చిన తర్వాత 5 ఏళ్లలో రుణమాఫీ చేశాడు. అదే సందర్భంలో చేయూత అని, ఈబీసీ నేస్తమని ఇట్లా వివిధ రూపాలతో పథకాల ద్వారా డబ్బులు భారీగా ఇచ్చాడు. 10,000 నుంచి 50,000 రూపాయలు ఏడాదికి డబ్బులు అందినాయి. అట్లాంటి సందర్భంలో కూడా ఇక్కడ జగన్ దెబ్బతీయడం అన్నటువంటిది, అంటే జగన్ని ఓట్లు మహిళలు ఎదురు దెబ్బతీయడం అన్నటువంటిది ఏదైతే క్రిందటిసారి 2019లో రాత్రి దాకా మహిళలు బారులు తీరి క్యూ లైన్లలో నుంచుంటే పసుపు కుంకుమ డబ్బులు తీసుకుని మాకు ఓటేశారని తెలుగుదేశం ధైర్యంగా ఉంది. తీరా చూస్తే వాళ్ళందరూ జగన్కి ఓటేశారు. ఎందుకంటే జగన్ నవరత్నాలను చూసి. ఇప్పుడు నవరత్నాల కంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడిని చూసి సాధ్యం కాదనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అక్కడ చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తాడని నమ్మారా, లేదా జగన్ ఇచ్చింది నచ్చలేదా, ఏది అన్నది పక్కన పెడితే ఏ మహిళలనైతే నమ్మారో జగన్ ఆ మహిళల ఓట్లే దెబ్బతీయటం అన్నటువంటిది ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. ఓవరాల్గా చూస్తే పురుషుల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది. మద్యం ధరలు కావచ్చు, లేకపోతే కనుక జనసేన ఎఫెక్ట్ కావచ్చు, మహిళల్లో మాత్రం తమకు అనుకూలంగా ఉంది అని భావించినటువంటి జగన్కి ఇంత దారుణమైన పతనం అంటే మహిళలే ఎదురు దెబ్బతీశారు, చంద్రబాబు నాయుడిని నమ్మారు అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది.